11వ శతాబ్దానికి చెందిన ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఒక గొప్ప దేవాలయం సంగారెడ్డిలో ఉందని ఎంతమందికి తెలుసు? రండి ఆ ఆలయ విశేషాలు, ఆ గొప్పతనం ఏంటి చూసేద్దాం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ టైం మా ఛానల్ని విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. హైదరాబాద్ నుంచి 10 AM సంగారెడ్డి వైపు స్టార్ట్ అయిపోయాం. సంగారెడ్డి వైపు స్టార్ట్ అయిన వెంటనే మేము ట్రాఫిక్ ఫేస్ చేసాం. ఎందుకంటే సంగారెడ్డి రోడ్ ప్రజెంట్ అయితే రిపేర్ వర్క్స్ జరుగుతున్నాయి. మేము అలానే వెళ్తుండగా రుద్రారం సమీపంలో ఒక బ్యూటిఫుల్ లొకేషన్ అయితే మాకు రోడ్ సైడ్ కనపడింది. సరే ఇక్కడ ఆగేసి టైం స్పెండ్ చేద్దామని కొంచెంసేపు ఆగాము. చూస్తున్నారుగా ఎంత బ్యూటిఫుల్గా ఉందో లొకేషన్. ఎర్లీ మార్నింగ్ వచ్చుంటే ఇంకా చాలా బాగుండేది అనిపించిందేమో. కొంచెంసేపు వాక్ చేసి ప్లెజెంట్ ఈ వాతావరణాన్ని చూసి మనం ఎంజాయ్ చేయొచ్చు. బట్ ఆల్రెడీ 11 AM అయిపోయింది. ఇది కిషన్ సాగర్ చెరువు అనమాట. ఆల్మోస్ట్ ఇది రుద్రారం సమీపంలో ఉంటుంది. చాలా రిలీఫ్ అనిపిస్తుంది. ఎందుకంటే హెవీ ట్రాఫిక్ తర్వాత మనం ఒక లొకేషన్లో కూర్చొని చాలా ప్రశాంతంగా ఎటువంటి సౌండ్ పొల్యూషన్ లేకుండా సిటీకి దూరంగా వ్యూ ఎంజాయ్ చేయొచ్చు కదా. ఈ లేక్ రైట్ సైడ్ సంగారెడ్డి సెంట్రల్ ప్రిజన్ కూడా ఉంటుంది. లెఫ్ట్ సైడ్ మీరు ఐఐటి హైదరాబాద్ కూడా ఉంటుంది. ఇక్కడ టైం స్పెండ్ చేసిన తర్వాత మా జర్నీని మళ్ళీ స్టార్ట్ చేసి కొంత టయానికి సంగారెడ్డి రీచ్ అయిపోయాం. సంగారెడ్డి రీచ్ అయిన వెంటనే ఎందుకు బాగా టైర్డ్ అనిపించింది. సరే ఆగి ఒక చిల్ జ్యూస్ తాగాలనిపించింది. అందుకే జ్యూస్ ఆర్డర్ చేసేసి ప్రశాంతంగా జ్యూస్ తాగి మళ్ళీ మా జర్నీ స్టార్ట్ చేసాం. మనం వెళ్ళాలనుకుంటున్న దేవాలయం సంగారెడ్డి నుంచి 4 kilometers మాత్రమే ఉంటుంది. అలా జర్నీ చేస్తూ రోడ్ మధ్యలో వెళ్తుండగా మాకు దారి మధ్యలో ఈ చెట్లు కనపడింది. చెట్టు కింద చాలామంది చాలా కూల్గా రిలాక్స్ అవుతున్నారు. చూడంగానే విలేజ్ వైబ్స్ గుర్తొచ్చాయి నాకు. అలా చూసుకుంటూ కలబ్గూర్ ఎంట్రన్స్లోకి ఎంటర్ అయిపోయాం. చూడండి ఆర్చ్, మీరు ఇప్పుడు చూస్తుంది కలబ్గూర్ ఎంట్రన్స్ ఆర్చ్. ఆ రైట్ సైడ్ మీరు వెళ్ళాలనుకుంటే మంజీరా డ్యామ్కి అయితే వెళ్ళొచ్చు. ఇలా చూడండి పొలంలో సింగిల్గా చిన్న దేవాలయంతో కనిపిస్తుంది. చాలా బాగా అనిపిస్తుంది చూస్తుంటే. లెఫ్ట్ సైడ్ చూడండి గ్రీనరీ ఎంత బాగుందో. చెట్లు పక్కనే గ్రీనరీ చాలా బాగుంది కదా. ఫైనల్లీ మనం రీచ్ అయిపోయాం దేవాలయం దగ్గరికి. చూడండి ఎంత బాగుందో. ఆ వైబ్స్ చూస్తేనే చాలా డిఫరెంట్గా అనిపిస్తున్నాయి. ఇంకా ఆలయ విశేషాలు చూసేద్దాం. ఆలయానికి రీచ్ అయిన వెంటనే బయట ఉండే ఈ కొలను మాకు కనపడింది. ఈ కొలను చూసిన వెంటనే మాకు ఏన్షియంట్ వైబ్స్ అయితే వచ్చేసాయి. మీరు ఇప్పుడు స్ట్రైట్గా చూస్తున్నారు కదా గదులు. ఆ గదులు పూర్వం భక్తులు దేవాలయానికి దర్శనానికి వెళ్ళే ముందులో ఇక్కడ స్నానాలు ఆచరించి అక్కడ దుస్తులు మార్చుకొని దేవుణ్ణి దర్శించుకునేవారంట. అంతేకాదు కొలనికి 4 వైపులా సొరంగాలు ఉంటాయంట. ఆ స్వరంగాలు ఎక్కడ వరకు కనెక్షన్ ఉన్నాయని ఇప్పటికీ ఎవరికి తెలియదు. అంతేకాకుండా ఇక్కడ కొలంలో ఉండే వాటర్ స్ట్రీమ్కి ప్లస్ కాశీ నుంచి వచ్చే ఒక స్ట్రీమ్ కనెక్షన్ ఉందని, ఈ దేవాలయం కాశీ నుంచి వచ్చే ఒక స్ట్రీమ్ మీదే కన్స్ట్రక్ట్ చేశారని హిస్టరీ చెప్తుంది. బట్ అది ఎంతవరకు నిజం అనేది ఎవరికి తెలియదు. రండి ఆలయం విశేషాలు చూసేద్దాం. మీరు ఇప్పుడు చూస్తున్నది నందీశ్వరుని మండపం. ఎంటర్ అయిన వెంటనే మీకు దర్శనమిస్తుంది. చూడండి చిన్నదైనా కానీ ఆర్కిటెక్చర్ చాలా బాగా కన్స్ట్రక్ట్ చేశారు. చూడంగానే కాకతీయుల కాలంలో ఏ విధంగా అయితే టెంపుల్స్ ఉంటాయో ఆ వైబ్స్ అనేది మీరు ఫీల్ అవుతారు. ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ అంతా కూడా కాకతీయుల కాలంలో కట్టిన వరంగల్లోని రామప్ప దేవాలయం ఆర్కిటెక్చర్ సిమిలారిటీ ఉంటుంది.
ఇటువంటి టెక్నాలజీ లేని రోజుల్లో కూడా ఇంత పెద్ద స్టోన్స్ని హ్యాండిల్ చేసి ఆ కార్వింగ్స్ అన్నిటిని డీటెయిలింగ్గా చెక్కడం అనేది చాలా టఫ్ వర్క్. అది ఎలా చేశారనేది ఇప్పటికీ షాకింగ్గానే కనిపిస్తుంటుంది. మీరు చూడండి ఎంత డీటెయిలింగ్ ఉందో. ఒక్కొక్క స్టోన్ చూస్తే పెద్ద పెద్ద హెవీ స్టోన్స్, వాటి మీద ఆ షేప్స్ని కార్వింగ్ చేయడం అనేది డిఫికల్ట్ వర్క్. అది ఆ టైంలో ఎలా చేశారనేది ఇప్పటికీ ఆశ్చర్యమే. ఇక్కడ చూడండి, మీకు డిఫరెంట్గా అనిపిస్తుంది. గర్భగుడి నుంచి వచ్చే ఈ ఏదైతే అభిషేకం చేసే వాటర్ ఏదైతే ఉందో వీళ్ళు మంచిగా ఆలోచించి హార్వెస్టింగ్ చేస్తున్నారు. ఇన్కేస్ రెయిన్ వాటర్ ఏదన్నా వచ్చినా హార్వెస్ట్ చేసేయడానికి ఒక పిట్ అయితే కన్స్ట్రక్ట్ చేశారు. ఐడియా చాలా బాగుంది కదా. మీకు ఎలా అనిపించింది? ఇప్పుడు మీరు చూస్తుంది శివాలయం గర్భగుడి బయట వైపు. ఆపోజిట్లో ఉండేది పద్మనాభ స్వామి ఉండే గర్భగుడి బయట వైపు నుంచి మనం ఉంటున్నాం. మీరు క్లియర్గా గమనిస్తే ఆలయం కొన్ని భాగాలలో డ్యామేజ్ అయినట్టుగా కనపడుతుంది. అంతేకాదు, ఈ ఆలయం ప్రస్తుతం ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కంట్రోల్లో లేదు, గ్రామస్తులే మెయింటైన్ చేస్తున్నారు. దగ్గరికి రీచ్ అయ్యేసరికి దేవాలయం అయితే క్లోజ్లో ఉంది. ఎందుకంటే దర్శనం టైమింగ్స్ మార్నింగ్ 6 AM నుండి 11 AM వరకు, ఈవినింగ్ 5 PM నుండి 7 PM వరకు మాత్రమే ఆలయం తెరిచి ఉంటుంది. అక్కడుండే పోస్టర్స్లో ఉన్న నంబర్స్కి కాంటాక్ట్ అయ్యి పూజారి గారిని రిక్వెస్ట్ చేసిన తర్వాత ఆయన ఆలయం ఓపెన్ చేయడానికి వచ్చారు. ఎంటర్ అయిపోయిన వెంటనే మాకు ఏన్షియంట్ వైబ్స్ అయితే క్లియర్గా కనపడ్డాయి. మీరు చూస్తే చాలా బాగా అనిపించింది దేవాలయం. ఫస్ట్ మీకు ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్లో ఉండేది గర్భగుడి శివాలయం. చూడండి లోపల శివలింగం ఎంత బాగుందో. మీరు చూస్తే కంప్లీట్గా లోపల ఉండే స్ట్రక్చర్ని ఏమీ మాడిఫై చేయకుండా అలానే ఉంచారు. మనం ఎంటర్ అయిపోయేది పద్మనాభ స్వామి గర్భగుడి. ఇక్కడ స్పెషల్ ఏంటంటే శివలింగం కూడా ప్రతిష్ఠించబడి ఉంటుంది. అంతేకాదు పద్మనాభ స్వామి పాదాల దగ్గర సూర్యకిరణాలు పడతాయని చెప్తుంటారు. చూస్తుంది శ్రీకృష్ణ స్వామి గర్భగుడి. ఇక్కడే స్పెషాలిటీ ఉంది. ఎందుకంటే ఇక్కడ శ్రీకృష్ణ స్వామి ఉండే గర్భగుడి కాయిన్ వేస్తే ఎక్కడో నీటిలో పడినట్టు సౌండ్ వస్తుందని అందరూ చెప్తుంటారు. కృష్ణస్వామికి కరెక్ట్ ఆపోజిట్లో శివాలయం ఉంటుంది. ఇక్కడ సెంటర్లో నుంచుంటే 3 గర్భగుడిలో ఒకేసారి చూడొచ్చు. లెఫ్ట్ సైడ్ పరమేశ్వరుడు, ఫ్రంట్లో పద్మనాభ స్వామి, రైట్ సైడ్ శ్రీకృష్ణ స్వామి దేవాలయాలు ఒకే చోట చూడొచ్చు. మీరు రీచ్ అవ్వాలంటే హైదరాబాద్ నుంచి ఆల్మోస్ట్ 60 kilometers ఉంటుంది. ఇన్కేస్ ఎవరైనా ఫుడ్ కావాలనుకుంటే మాత్రం ముందలే ప్రిపేర్ చేసుకొని తెచ్చుకోండి. ఎందుకంటే ఇటువంటి హోటల్స్ కానీ ఫుడ్ కానీ అవైలబుల్గా ఉండదు. ఇన్కేస్ ఫుడ్ కావాలనుకుంటే మీరు కంపల్సరీగా సంగారెడ్డి వెళ్ళాల్సి ఉంటుంది. ఇటువంటి ఆలయ విశేషాలు, హిస్టారిక్ ప్లేసెస్ ఇన్ఫో అండ్ ట్రావెల్ కంటెంట్ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వండర్లస్ట్ వీలర్స్. ఇంతటితో మా జర్నీని ముగించుకొని తిరిగి మళ్ళీ స్టార్ట్ అయ్యాం.
రిటర్న్ జర్నీలో 300 ఏళ్ల చరిత్ర కలిగిన ఒక ఫేమస్ టెంపుల్ని దర్శించుకోబోతున్నాం. ఆ ఆలయం ఏంటో తెలుసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.